ఇంట్లో కూరగాయలేవి లేనప్పుడు లేదా నోటికి ఏదైనా రుచిగా తినాలి అనిపించినప్పుడు టేస్టీ అండ్ ఈజీగా ఈ గుడ్డు వెల్లుల్లి కారం అయితే ప్రిపేర్ చేసేసుకోండి. రెసిపీలోకి వెళ్ళిపోతే ముందుగా 10 నుంచి 12 వెల్లుల్లి రెబ్బలు మిక్సీ జార్లోకి తీసుకొని టేస్ట్కి సరిపడా ఉప్పు, 1.5 స్పూన్ వరకు జీలకర్ర అండ్ మీ స్పైస్ లెవెల్కి తగ్గట్టు కారంని కూడా యాడ్ చేసుకొని మంచిగా మెత్తగా మిక్సీ పట్టి పక్కనైతే పెట్టేసుకోవాలి. ఇక్కడ నేనైతే ఒక 5 ఎగ్స్ని బాయిల్ చేసి వాటిల్ని నీట్గా పొట్టు తీసి పక్కనైతే పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చిని అయితే ఇలా సన్నగా ముక్కలు చేసి పెట్టుకొని వీటిని కూడా పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఉడకబెట్టిన గుడ్లకైతే ఘాట్లు పెట్టేసుకుందాము. నెక్స్ట్ బాండిట్లోకి ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక ఎర్రగడ్డలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దాంట్లో కొద్దిగా పసుపు అండ్ ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారాన్ని కూడా వేసుకొని అడుగంటకుండా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 3 to 5 మినిట్స్ ఫ్రై చేసుకున్నాక ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని కూడా వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకుంటూ ఒక 2 to 3 మినిట్స్ కానీ ఫ్రై చేసుకుంటే మన టేస్టీ గుడ్డు వెల్లుల్లి కారం అయితే రెడీ అయిపోతుంది. మీరు ఎప్పుడైనా ఈ రెసిపీని ట్రై చేశారా? వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి